సరే, దీనికి సంబంధం బైట్స్ ఉన్నాయి సార్. దీనికి సంబంధం ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. చట్టాన్ని ఉపయోగించి ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి నా శాయశక్తిలా పనిచేసేవాడిని. చట్టం యొక్క గీతల్ని, అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం ఎక్కడన్నా కొంచెం అటు ఇటు జరిపానేమో కానీ అన్యాయం చేయడానికి ఎప్పుడూ గీతను జరపలా. నేను ఈ రోజున రిటైర్ అవుతున్నాను అని అంటే వృత్తిరీత్యా రిటైర్ అవుతున్నాను తప్ప అన్యాయాన్ని ఎదుర్కోవడానికి, అణచివేతను ఎదుర్కోవడానికి, అమాయకులకి ఇబ్బంది కలిగితే వారికి సహాయం చేయడానికి నా జీవితంలో ఆరోగ్యం ఉన్నంత వరకు, కాళ్ళు చేతులు ఆడినంత వరకు, ఆఖరి క్షణం దాకా కూడా నేను ఇదే పనిలో ఉంటాను. ఆయన చాలా బలంగా ఉంటాడు. మరి ఆయన ఎత్తడం కూడా అంత తేలికైన విషయం కాదు. మొత్తానికి బలంగా ఎత్తారు ఎట్టకేలకి. సరే, ఆయన ఇంకా ఇప్పుడు కూడా పదవీ విరమణ అయితే చెందాను డిపార్ట్మెంట్ వైజ్గా. అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మాత్రం నేను కాళ్ళు చేతులు ఓపుకున్నంత వరకు తన పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పారు. సరే, అజిత్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి ఆయన చాలా బలంగా ఉంటాడు, స్ట్రాంగ్గా ఉంటాడు, లావుగా ఉంటాడు. మొత్తానికి ఎట్టకేలకి ఎత్తి పైకి ఎత్తి ఊరేగిచ్చారు ఆయన కూడా ఊరుకోకుండా. ఏంటి మొత్తానికి అయితే నా పోరాటం ఇంతటితో అయిపోలేదు, నా పోరాటం కొనసాగుతుంది అని చెప్తున్నారు. సరే, విధి ప్రకారం, అదే విధి నిర్వహణ ప్రకారంగా అయిపోతుంది కానీ, బట్ ఒక వ్యక్తిగా, ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా తనకైతే ఖచ్చితంగా కొనసాగిస్తానంటున్నారు. ఏంటి, ఎలా చూడాలి పోరాటాన్ని ఏంటి? వంశీ గారు జనరల్గా ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. వంశీ గారు ఇంజనీరింగ్ కూడా ఓ మంచి కాలేజీలో, నిట్ లాంటి కాలేజీలో, మహారాష్ట్ర అనుకుంటా, కరెక్ట్గా నాకు తెలీదు. ఆ తర్వాత సివిల్ సర్వెంట్ అయ్యి సమాజానికి సేవ చేయాలని. ఎందుకంటే ఆయన టైంలో అలానే ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్. ఇంజనీరింగ్లో ఆయన ఆ రోజే మళ్ళీ తర్వాత టాటా మోటార్స్లో ఉద్యోగం కూడా చేశారంట వంశీ గారు. అలానే వెళ్ళిపోయి ఉంటే ఈరోజు ఎక్కడో ఉండేవాళ్ళు ప్రశాంతంగా, రిటైర్మెంట్ మంచి. ఈరోజు అదే చెప్పారు ఆయన తన దీంట్లో కూడా. కానీ ఒక సివిల్ సర్వెంట్గా సమాజానికి సేవ చేయాలని ఆయన ఒక ఐపీఎస్ అధికారిగా వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఎక్కడ ఆయన తన డ్యూటీలో రాజీ పడలేదు వంశీ గారు. ఇటు వరంగల్ కానీ, ఖమ్మం కానీ ఆ ఏరియాల్లో చేసినప్పుడు కూడా అనేక సున్నితమైన ప్రాంతాల్లో, ఈవెన్ మావోయిస్టు ప్రభావ ప్రాంతాల్లో చేసినప్పుడు కూడా ఆయన మీద అనేక సార్లు దాదాపు ఆయనకి థ్రెట్ కూడా ఉండింది వంశీ గారు. అంటే చాలా 2-3 సార్లు ప్రాణాపాయ స్థితి నుంచి ఆయన బయటకు వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి సరే తర్వాత మొత్తం మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకు ముందే అనుకుంటా ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఆయన ఏసీబీలోకి బదిలీ అయ్యారు. ఆ తర్వాత అసలు కారణం తెలియకుండానే, అసలు కారణం ఎందుకు సస్పెండ్ చేశారో తెలియకుండానే అతన్ని సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారు వంశీ గారు. ఆ తర్వాత నా సస్పెన్షన్కి కారణం చెప్పండి అని కోర్టుకి వెళ్ళారు. అక్కడ ప్రారంభమైన ఏవి వెంకటేశ్వరరావు గారి న్యాయ పోరాటం ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది వంశీ గారు. అంటే ఏ యూనిఫామ్ అయితే ఆయన ఒంటి మీద ఉండనీయకుండా చెయ్యాలి అని చెప్పి మొత్తం ఈరోజు వ్యవస్థ మొత్తం కూడా, ఈవెన్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు వ్యవస్థ మొత్తాన్ని కూడా, వ్యవస్థ ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు ఆయన పోరాటం చేస్తుంటే వ్యవస్థని ఏ యూనిఫామ్ ఆయన ఒంటి మీద లేకుండా చేయాలని వాడిందో, మొత్తానికి ఆ విషయంలో మాత్రం ఆయన నిజంగానే ఒక ఫైటర్. వెనక అవి కూడా ఉన్నాయి, ప్లకార్డ్స్ కూడా అందరు జనాలు పట్టుకొచ్చారు వంశీ గారు ఫైటర్ అని చెప్పి. ఫైట్ చేశాడు. వ్యవస్థకి మొత్తం అధికారము, వ్యవస్థ అంతా తనకు వ్యతిరేకంగా ఉన్న న్యాయస్థానాన్ని నమ్ముకొని, న్యాయస్థానాన్ని ఆశ్రయించి, న్యాయస్థానంలోంచి నిజంగానే న్యాయం గెలిచింది అని అనిపించగలిగాడు వంశీ గారు ఈరోజు ఆయన యూనిఫామ్ ద్వారా రిటైర్ అవ్వడం వల్ల. అది ఒక రకంగా నిజంగానే ఆయన సాధించిన విజయంగానే చెప్పుకోవాలి. ఈవెన్ ఇండియన్ డెమోక్రసీలో ఉన్న ఒక బ్యూటీ, ఇంతమంది ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన న్యాయం ఎప్పుడు కూడా గెలుస్తుంది అని అనేది ఒక మెసేజ్ అయితే ఆయన ఇవ్వగలిగారు వంశీ గారు. కానీ ఈ 5 ఏళ్ల వేదన వంశీ గారు నిజంగా మామూలు వాళ్ళు అయితే సాధ్యమవుతుందా వంశీ గారు? అంటే ఎవరైనా ఒక సామాన్యుడే, బలమైన విల్లుండే సామాన్యుడే ఇలాంటివి చెయ్యగలరు. కానీ అసలు ప్రతిదీ కూడా ఆయన మీద ఎన్ని రకాల సెక్షన్స్ కానీ, అసలు ఎన్ని చాలా విచిత్రమైన కేసులు, అసలు ఆ సస్పెన్షన్కి సంబంధించి, సర్వీస్ రూల్స్కి సంబంధించి వీటి మీద మొత్తం మీద అసలు ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ 5 ఏళ్ల తన జర్నీని ఒక బుక్గా రాయగలిగినంత అనుభవం వంశీ గారు. అంటే భవిష్యత్తులో అందరికి కూడా ఒక మార్గదర్శకంగా ఉండే ఒక బుక్గా రాయగలిగినంత అనుభవం వంశీ గారు. మొత్తానికి ఈ 5 ఏళ్ల సర్వీస్ అయితే ఆయన మళ్ళీ తెచ్చుకోలేకపోయారు. లేదా ఎప్పుడు కూడా మనకి అంటే 5 సంవత్సరాలు సర్వీస్లో లేకపోయినా కానీ
ఈ దేశ చరిత్రలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్కి రానటువంటి ఒక క్రేజు, ఒక ఇమేజీ ఆయనకు వచ్చింది కదా. అంటే సర్వీస్లో ఆయన ఉన్నా కానీ అంటే ప్రభుత్వంతో అదొక పాయింట్, అంటే ఆ క్రేజ్ రావటం. రెండోది, ఏ ఐపీఎస్ ఆఫీసరు ప్రభుత్వం మీద ఇంత స్థాయిలో యుద్ధం చేసినటువంటి పరిస్థితి, పోరాటం చేసినటువంటి పరిస్థితి లేదు. మరి అది కూడా ఆ క్రెడిట్ కూడా ఆయనకి వచ్చింది. అంటే పోరాటం చేయటం చిన్న విషయం కాదు. అంటే ముఖ్యమంత్రి మీద డైరెక్ట్గా యుద్ధం చేయటం, ప్రత్యక్షంగా పరోక్షంగా డైరెక్ట్గా విమర్శలు చేయటం. ఎవరు చేశారో, నన్ను ఎవరు టార్గెట్ చేశారో, నేను ఇక్కడే పుట్టాను, నేను ఇక్కడే పెరిగాను, నేను ఈ మట్టిలో పెరిగాను, నేను ఈ నెలలో పెరిగాను, నేను చూస్తాను అని చెప్పి ముందుకు వెళ్ళారు తప్ప తగ్గింది కనపడలేదు. నిన్నటి వరకు, ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఏబి వెంకటేశ్వరరావు గారికి ఏదైతే ఐపీఎస్లో తనకు ఉన్నటువంటి తన విధులని, తన బాధ్యతలని, సస్పెండ్ అయినా మామూలుగా ఉన్నా బాధ్యతల్లో ఉన్నా వాటిని నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఉంది, ఈరోజు వరకు ఉంది. రేపటి నుంచి ఆయన స్వేచ్ఛాజీవి. రేపటి నుంచి ఆయన మాజీ డీజీ అధికారిగా రేపటి నుంచి ఏబి వెంకటేశ్వరరావు గారి నోటికి ఏ ఐపీఎస్ విధులు ఆటంకపరచలేవు, ఏ సర్వీసు నిబంధనలు కూడా ఆయన్ని ఆపలేవు. రేపటి నుంచి ఇక ఆయన నోటిని ఆపగలిగినటువంటి శక్తి అంటూ ఇక ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం అయిపోయింది, 5 సంవత్సరాల ప్రభుత్వం పూర్తయింది. రేపు ఎన్నికల్లో గెలిస్తే మళ్ళీ అదొక పోరాటం జగన్మోహన్ రెడ్డి గారిది. లేకపోతే కనుక మరి ఇక ఆయన రేపటి నుంచి ఆయన నోరు తెరిచి ఆయన మాట్లాడేదానికి, ఆయన చేసే పోరాటానికి, ఆయన అడిగే ప్రశ్నలకి, లేకపోతే ఆయన చెప్పేటువంటి అంశాలకి, ఆయన వెలుగులో తెచ్చేటువంటి సరికొత్త ఇన్వెస్టిగేషన్ అంశాలకి, వీటన్నిటికీ మరి ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరు ఇప్పుడు ఆయనతో ఢీ కొట్టాలి? ఎవరు పోరాటం చేయాలి? ఎవరు అసలు ఈ యుద్ధాన్ని కొనసాగించగలుగుతారు? రజిత్ గారు, వంశీ గారు, అంటే అసలు సరే మొత్తం ఈ 5 ఏళ్ళు నిజంగానే ఆంధ్రప్రదేశ్లో అణిచివేతున్నప్పుడు ఖచ్చితంగా ఒక వంశీ గారు నిలిచిపోయే ఒక 3 ఘట్టాలు వంశీ గారు. అందులో ఏబి వెంకటేశ్వరరావు గారి పోరాటం ఆ 3 ఒక ఘట్టమే వంశీ గారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసే పోరాటం అది 3వది అనుకుందాం. అమరావతి రైతులు 1వ స్థానంలోకి వస్తే, ఏబి వెంకటేశ్వరరావు 2వ స్థానంలోకి వస్తే, 3 ఎందుకంటే రైతులు వాళ్ళని ఖచ్చితంగా ఎస్ రఘురామకృష్ణరాజు గారు కూడా, అంటే ఆయన వ్యవస్థ అవును ఎంపీగా ఆయన విధులు ఆయన నిర్వహించుకోలేదు. ఖచ్చితంగా ఎంపీగా ఆయన పాపం నా డ్యూటీ ఎంపీగా ఆయన నియోజకవర్గానికి రానిలేదు వంశీ గారు. ఆయన నియోజకవర్గానికి ఆయన రానిలేదు. ఏబి వెంకటేశ్వరరావు గారి డ్యూటీని ఏబి వెంకటేశ్వరరావు గారిని చేసుకోనీలేదు. ఆ రెండిటి కోసం ఎన్ని వ్యవస్థల్ని వాడారంటే నిజంగా ఈ ప్రజాధనము, ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యవస్థలు ఒక ఏబి వెంకటేశ్వరరావు గారిని మీద కక్ష సాధింపుకి, లేదా రఘురామకృష్ణరాజు గారి మీద కక్ష సాధింపుకి, ఇలా సింగిల్ వ్యక్తి టార్గెట్గా మొత్తం వ్యవస్థలన్నీ వాడారు వంశీ గారు. నిజంగా ప్రజాస్వామ్యంలో సరే మనం ఫస్ట్ నుంచి కూడా చదువుకున్నాము, ఎప్పుడు కూడా ఇక్కడ అధికారం అనేది బాధ్యత, లేదంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కోసం ఉండే వ్యవస్థ, ఇవన్నీ అనుకున్నాం. కానీ చివరికి ఇది ప్రజల కోసం కాకుండా వాళ్ళ కక్ష సాధింపు కూడా కోసం ఒక్క వ్యక్తి కోసం వ్యవస్థల మొత్తాన్ని వాడిన చరిత్ర అయితే ఆంధ్రప్రదేశ్లోనే వంశీ గారు. ఎస్ అండి, మరి చూద్దాం. ఇక ఈ రోజుతోటి నాదైతే మొత్తానికి అయిపోయింది. రేపటి నుంచి ఏం జరిగిద్ది, ఆయన ఏం చేస్తారు అనేటువంటిది ఇంకొక పాయింట్. ఇక నెక్స్ట్ ఏంటంటే, రేపు కనుక కూటమి ప్రభుత్వం ఏర్పడితే, ఎన్డీఏ ప్రభుత్వం, ఆయన ఏదైనా స్పెషల్ ఆఫీసర్గా ఆయన్ని బాధ్యతలు ఇవ్వచ్చు. కానీ ఈరోజు యాక్చువల్గా ఆయనకి ఎక్స్టెన్షన్ ఇవ్వవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ ఇచ్చేటువంటి ఫైల్ కూడా మొత్తానికి అది మూవ్ కావాల్సింది. దాన్ని చాలా చాలా హై లెవెల్లో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆపారు అనేటువంటిది ఇప్పుడు అందుతున్నటువంటి ఒక సమాచారం. అంటే ఇక్కడ కూటమి ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఉన్నటువంటి ఒక హై లెవెల్లో ఒక బిజినెస్ టైకూన్తో మాట్లాడి, వాళ్ళు గతంలో ఇక్కడ ఇచ్చినటువంటి రాజ్యసభ సభ్యుడితో మాట్లాడి, వాళ్ళు ఆ విధంగా ఎంటర్ అయ్యి ఆయనకి ఇస్తే మళ్ళీ రేపు చాలా ప్రమాదం, ఆ కూటమి వచ్చి మళ్ళీ ఆయన ఎక్కడైనా మంచి పోస్టులో పెడితే ఆయన మమ్మల్ని ఊరుకోడు, కాబట్టి ఆయనకి ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఆయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చేటువంటి ఫైల్ని ఈరోజు ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా అతి బలవంతంగా దీని మీద ఒత్తిడితోటి దాన్ని కూడా ఆపగలిగారట.
మనకు అందుతున్న సమాచారం, అందుట్లో ఇంకొంచెం క్లారిఫికేషన్ రావాల్సింది అని ఒక సమాచారం. ఇంకొంచెం పూర్తి సమాచారంతో మళ్ళీ మనం మాట్లాడవచ్చు. కానీ ఏబి వెంకటేశ్వరరావు ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా ఏమన్నారు, టైగర్ అన్నారు, లీడర్ అన్నారు, ఫైటర్ అన్నారు. అది ఏదన్నా కానీ అది ఒక ఐపీఎస్ ఆఫీసర్గా అది ఆయనకి సాధ్యమైంది. సరే, వేగంగా ఉంటారు అనేటువంటి ఒక ఇది ఉన్నప్పటికీ ఆయనకి వేగంగా ఉన్నా కానీ ఆయన మాటలో కరుగుదనం ఉన్నా కానీ ఆయన చేసినటువంటి పోరాటంలో మాత్రం ఖచ్చితంగా న్యాయం ఉంది అనేది. ఇప్పుడు రేపు సపోజ్ కూటమి వస్తే ఇతనికి మళ్ళీ ఏబి వెంకటేశ్వర గారికి అవకాశం వచ్చే అవకాశం అంటే స్పెషల్ ఆఫీసర్ ఎవరికైనా తీసుకొని ఇవ్వచ్చు కదా. దానికి రిటైర్ అయిపోయినా సరే ఎక్స్టెన్షన్ రిటైర్ అయినటువంటి వాళ్ళు స్పెషల్ ఆఫీసర్స్ కింద ఏదైనా బాధ్యతలు ఇవ్వచ్చు. ఏదైనా ఇస్తే మరి ఇప్పుడు ఎవరైతే ఆయన ఇప్పుడు వరకు వెంటాడారో మరి ఆయన వాళ్ళందరినీ మరి వెంటాడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. రైట్, ఐస్తి గారు. ఇక